నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలు చేపడుతున్న సివిల్ పనుల్లో క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎంఎస్ ఐడిసి, ఏపీఈడబ్ల్యూఐడిసి వంటి వివిధ శాఖలు చేపడుతున్న సివిల్ పనుల పురోగతి అంశంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన అన్ని సివిల్ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రతి పనిలోనూ నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, నాణ్యతలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ క్వాలిటీ కంట్రోల్ అధికారులను ఆదేశించారు. కర్నూలు ఆదోని రహదారిపై చేపట్టిన ప్యాచ్ వర్క్ పనుల యొక్క నాణ్యతను వెరిఫై చేయాలని కలెక్టర్ ఆర్ఎన్బిఎస్ని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్కు సంబంధించి జల్ జీవన్ మిషన్ కింద పెండింగ్లో ఉన్న ఇంటింటి కుళాయి కనెక్షన్లను మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ఈని ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేపడుతున్న ఐహెచ్ఎల్ఎల్ను, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లను మార్చి నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోషణ్ 2 కింద చేపడుతున్న అంగన్వాడీ కేంద్రాలకు కల్పిస్తున్న త్రాగునీటి సౌకర్యాల్లో భాగంగా పెండింగ్లో ఉన్న 3 అంగన్వాడీ కేంద్రాలకు త్వరితగతిన త్రాగునీటి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 22 అంగన్వాడీ కేంద్రాలకు టాయిలెట్ సదుపాయాలను కూడా త్వరితగతిన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏపీఈడబ్ల్యూఐడిసి కింద చేపడుతున్న సివిల్ పనులలో వసతి గృహాలలో చేపట్టే మరమ్మతుల పనులు మొదటి ప్రాధాన్యతగా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణంలో భాగంగా పరిశ్రమల మంత్రివర్యులు శాంక్షన్ చేసిన ₹1,00,00,000 పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఏపీఈడబ్ల్యూఐడిసి ఇంజనీర్ను ఆదేశించారు. ఏపీఎంఎస్ఐడిసికు సంబంధించి కర్నూలు మెడికల్ కళాశాలలో ఉన్న గర్ల్స్ హాస్టల్లో టాయిలెట్స్, విండోలను మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ఏపీఎంఎస్ఐడిసిఈని ఆదేశించారు. క్రిటికల్ కేర్ బ్లాక్ ₹1.9 కోట్ల విలువగల ఆక్సిజన్ పైప్లైన్కి ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఏపీఎంఎస్ఐడిసి ఎస్ఈ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్సీ సుబ్బారాయుడు, ఆర్ఎన్బి ఎస్సీ మహేశ్వర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఎస్సి మనోహర్, ఏపీఎంఎస్ఐసిడి ఎస్ఈ ఇంద్ర, ఈఈ చిరంజీవులు, క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సంకల్ప శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 3వ రోజు స్వామివారి చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. నగరంలోని సంకల్బాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 20వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజు రాత్రి వారు చంద్రప్రభ వాహనంపై నగరంలోని ఎన్ఆర్పేట, కొత్తపేట తదితర ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఊరేగింపు ముందు భాగంలో మహిళలు కోలాట నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం పూట స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో వెలిసినటువంటి హరిహర క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా 3వ రోజు స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఎన్ఆర్పేట నగర వీధులంతా కూడా సంచారం చేస్తూ భక్తులందరికీ కూడా ఆశీర్వాదం చేస్తూ ఉన్నారు. ఎల్లుండి వసంత పంచమి సందర్భంగా స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, కుంకుమార్చన, మహాసరస్వతి హోమము, స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి గరుడ వాహన సేవ, 20 ఆదివారం నాడు రథసప్తమిని పురస్కరించుకొని అరుణ హోమము, అదేవిధంగా 28వ తేదీ కళ్యాణము, చక్రస్నానంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. కావున భక్తాదులందరూ కూడా పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు కూడా పొందవలసిగా ప్రార్థన. నగరంలోని అన్ని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నారని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని గడ్డవీధిలో ఉన్న ఉర్దూ మున్సిపల్ హై స్కూల్లో ఐడిబిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని గడ్డవీధిలో ఉన్న మున్సిపల్ ఉర్దూ హై స్కూల్ కు ఐడిబిఐ బ్యాంక్ తమ సామాజిక బాధ్యతగా టేబుళ్లను, బెంచీలు, కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్తో పాటు బ్యాంకు అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఐడీబీఐ బ్యాంక్ కేవలం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలలకు ఉపయోగపడే ఫర్నిచర్ను అందజేయడం అభినందనీయమని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలియజేశారు. గడ్డవీధిలో ఉన్న మున్సిపల్ హై స్కూల్ అప్గ్రేడ్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోకుండా వారి ప్రాంతాల్లోనే చదువుకునేందుకు వీలుగా మున్సిపల్ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. स्टाफ रिस्पॉन्सिबिलिटी मोहल्ले से और मेरे तरफ से सबसे शुक्रिया अदा करता हूं सर। रिसोर्स जो है हमारी सोसाइटी को और आपकी बैंक को नजदीक कर रहा है सर। ये एक रिस्पॉन्सिबिलिटी आप सोशल रिस्पॉन्सिबिलिटी लेके एजुकेशन को भी सेंटरिंग करने के लिए ये लोग इधर मौजूद हैं, तो ये बहुत अच्छा काम हुआ है। अभी इस वक्त हम लोग जो स्कूल में बात कर रहे हैं वो स्कूल 6 महीने या साल पहले ओनली प्राइमरी थी, अब हाई स्कूल है। इसको इंशाल्लाह आप अगर कंटिन्यू करेंगे तो इसको कॉलेज भी बना सकते, तो आप लोग दूर नहीं जाना है। आप लोगों का ट्रांसपोर्ट वगैरह इधर ही नज़दीक है, बहुत खुशकिस्मत है जो यहाँ पे इब्राहिम और नीलोफर मैडम बाकी लोग सोचे इसको हाई स्कूल बनाना है, क्योंकि आपको हाई स्कूल बोलते ट्रेनिंग स्कूल जाना था, आपके वालिदों जो भी घर में है छोड़ने के लिए उतना दूर आना, क्या जाते करके थोड़े लोग ड्रॉप आउट हो जाते, इसमें आपका एजुकेशन मार खाता था। तो आप लोगों से यही मैं गुजारिश करूंगा कि जितने हो सके उतने एडमिशन इस स्कूल में कराइए और इसका फायदा उठाना है। देयर इज नो डिमांड नो सप्लाई। अगर आप स्कूल नहीं जाएंगे, एडमिशन नहीं लेंगे तो स्कूल आपका बढ़ेगा नहीं। तो मैं यही आप लोगों से चाहूँगा कि आप लोग इसका पूरा फायदा उठाएं। और ये जो बेंचेस और रिकॉर्ड्स के लिए जो अलमारे और जो टेबल्स वगैरह दिए, आप लोग ये सोचना है ये आपके लिए और आपके बहनों के भाइयों के आने वाले बच्चों को भी ये इस्तेमाल होना। आप ही बैठ के आप ही तोड़ के जाएंगे तो उन लोगों के लिए फिर से दूसरे लाना पड़ता। तो मैं क्या सोचता हूँ कि आप लोग जिस तरह से इसको संभाल के यूज़ कर लेंगे, आने वाले लोगों को भी, आने वाले स्टूडेंट्स को भी ये यूज़ होना है। और दूसरी बात जो है, हमारे जो कम्युनिटी में है, अभी जो 6th वार्ड में है, आने वाले दिनों में टीजी भरत सर बहुत सारे स्कूल्स, एक आपके लिए हमारे जो फुल बाजार में कॉलेज है उसमें एक अभी हॉस्टल भी, अभी प्री मैट्रिक हॉस्टल है, पोस्ट मैट्रिक हॉस्टल भी उधर आना है और भरत सर उसका अप्रूवल दिए हैं, तो जितने भी आसपास के लोग हैं उधर आके पढ़ सकते हैं। तो इस तरह से हमारी जो हुकूमत है आंध्र प्रदेश है, वो एजुकेशन मिनिस्टर नारा लोकेश साहब भी हमारे लिए कौम के लिए बहुत सारा काम कर रहे हैं। और बाकी जो रियासत है आंध्र प्रदेश में एजुकेशन के लिए उन्होंने बच्चों के लिए बारीक चावल का इंट्रोडक्शन किया। पहले मोटे चावल खाते थे, पेट दुखता था, तो अभी जो हमारी हुकूमत है उसमें नारा लोकेश साहब बारीक चावल का भी आप लोगों को इंतजाम करें। సో అందుకని చెప్పేసి టీజీ భరత్ గారు మాకు పర్సనల్ గా, మాకే కాదు ఐడిబిఐ బ్యాంక్ కి సంస్థకు అనమాట టీజీ భరత్ గారు టీజీ వెంకటేష్ గారు బాగా పరిచయం. సో అందుకని చెప్పి టీజీ భరత్ గారికి ఎప్పుడైనా కానీ టీజీ వెంకటేష్ గారికి ఎప్పుడైనా థ్యాంక్ఫుల్ ఉంటాం మేము, మా వెరీ లాయల్ కస్టమర్ వాళ్ళు. ఈవెన్ ఇప్పుడు ఈ రోజు ఉంటున్న మా ప్రెమైసెస్ కూడా ఐడిబిఐ బ్యాంక్ ఎక్కడుంది ఐడియా ఉందా మీకు? ఇక్కడ ఐడిబిఐ బ్యాంక్ ఎక్కడుందో ఐడియా ఉందా పిల్లలు? 2007లో ఐడిబిఐ బ్యాంక్ కర్నూలు బ్రాంచ్ లో పెట్టాం సార్, కర్నూలులో పెట్టాం మేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 17 ఏళ్ళు అనమాట మేము ఇక్కడ బ్యాంకింగ్ రిలేషన్షిప్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే మా బ్యాంక్ ఒకటి ఏంటంటే అన్ని రకాలైన సదుపాయాలు ఇస్తుంది సార్. ఏదంటే రైట్ ఫ్రమ్ అంటే ముద్రా లోన్ తీసుకుంటే ముద్రా లోన్తో స్టార్ట్ అయ్యి అనమాట
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది 3-4 కోట్ల లోన్ ప్రపోజల్స్ కూడా చేస్తారు. అంటే ₹1,00,000 లోన్తో స్టార్ట్ అయ్యి అనమాట. 3 కోట్ల 5 కోట్ల 10 కోట్ల లోన్ల వరకు కూడా మేము ఇస్తాము. డిపాజిట్ కూడా అనమాట ప్రధాన్ మంత్రి జన్ ధన్ అకౌంట్ స్కీమ్ అనమాట, 0 బ్యాలెన్స్ అకౌంట్ నుంచి స్టార్ట్ అయ్యి అనమాట. ప్రిఫర్డ్ అకౌంట్, రాయల్ అకౌంట్ లాంటివి కూడా ఆఫర్ చేస్తున్నాము. కొంచెం వచ్చిన అమౌంట్ సో పబ్లిక్కే చెందాలి. అది కూడా పబ్లిక్ అంటే ఎవరు చెందాలి? గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళు చెందాలి. ఎట్లాంటిది? స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ దానికి చెందాలి. ఇది స్కూల్స్ అందించని చెప్పి మేము ఇక్కడ హోప్ సీడ్ అనే కార్యక్రమం కింద స్కూల్స్ కి ఫైనాన్స్ చేస్తున్నాము. హోప్ అనే కార్యక్రమం కింద అనమాట హాస్పిటల్స్ కూడా ఫైనాన్స్ చేస్తున్నాం సార్. సో మీకు కూడా తెలిసినట్టు ఇన్ కేస్ అనమాట ఫ్యూచర్ లో ఇందాక అనమాట డిఈఓ గారు అది చెప్తున్నారు, వేరే స్కూల్స్ కానీ ఎవరున్నా కానీ రికమెండ్ చేస్తామంటే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ టేకప్ చేద్దాం సార్. ఆ స్కూల్స్ కూడా మేము అనమాట మనం లిస్ట్ లో పెట్టుకున్నాము. ఈవెన్ అనమాట మన ఉమ్మడి డిస్ట్రిక్ట్ అనమాట ఆదోని బ్రాంచ్ హెడ్ గారు పక్కనే ఉన్నారు. ప్లస్ అది కాకుండా కానీ నంద్యాల బ్రాంచ్ హెడ్ గారు కూడా నాకు చాలా క్లోజ్ మిత్రుడు. ఆయన కూడా అనమాట నంద్యాలలో కూడా ఏమన్నా కానీ కార్యక్రమం ఉన్నా కానీ డెఫినెట్ గా అనమాట రికమెండ్ చేపిస్తాం. इनका सबका और मिनिस्टर साहब का, क्योंकि मिनिस्टर साहब हमारे टीजी भरत साहब जो भी प्रपोजल्स हमारे माइनॉरिटी को ले लो, दूसरे को से भी कौम को ले लो, जो भी प्रपोजल रखते हैं अल्हम्दुलिल्लाह उसको लब्बाइक बोलते हैं. क्या बोलते हैं? लब्बाइक. कोई सा भी, मैं भी मोहम्मदिया वक्फ कॉम्प्लेक्स का प्रेसिडेंट हूँ, मैं भी कोई सा भी प्रपोजल, सर ये प्रपोजल है तो जाओ पहले कर दो. परसों भी हमें उर्दू 22 स्कूल के हॉस्टल्स को फ्रिजेस, 2 फ्रिजेस, बॉडी फ्रिज ऐसा दे रहे हैं हम लोग. हमें भी क्या क्योंकि ये सब किसका वजह से है? हमारे टीजी भरत साहब जो मिनिस्टर साहब का रहबरी में हम चल रहे हैं, क्योंकि उनकी सोच डेवलपमेंट के साथ ये भी रहना बोल. రానున్న బడే రాత్రులు పురస్కరించుకుని నగరంలోని కబ్రస్థాన్లో సౌకర్యాలను మెరుగుపరచాలని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఈ మేరకు టీడీపీ మైనార్టీ నాయకులతో కలిసి ఆయన మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. రానున్న షెబ్ ఏ బరాత్ 2026 పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని మున్సిపల్ కబ్రస్థాన్ల అభివృద్ధి మరియు పారిశుద్ధ్యంపై ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ డైరెక్టర్ జనాబ్ సూరి మన్సూర్ అలీ ఖాన్ మరియు టీడీపీ మైనార్టీ నాయకులు కలిసి మున్సిపల్ కమిషనర్ పి విశ్వనాథ్ను కలిశారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. రానున్న బడేరాత్ను పురస్కరించుకుని కబ్రస్థానంలో పెరిగిన పిచ్చి మొక్కలు పొదలను వెంటనే తొలగించాలని, పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ప్రజల సందర్శనం దృష్ట్యా తగిన భద్రత మరియు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ వినతిపై కమిషనర్ విశ్వనాథ్ సానుకూలంగా స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముస్లిం సోదరుల మనోభావాలను గౌరవిస్తూ చొరవ చూపిన నాయకులకు ధన్యవాదాలను తెలిపారు. నమస్కారం, అస్సలం వాలేకుం. ఈరోజు కమిషనర్ గారికి మన కర్నూలులో 4వ తేదీ బడిరాత్ పండగ ఉంటుంది. దానికి సంబంధించి డైవోటీస్ అందరూ మన ప్రేయర్స్ తర్వాత అన్ని మన ఖబరస్థాన్లకు అంటే బరియల్ గ్రౌండ్స్కి వాళ్ళు ఫాతిహా కోసము వెళ్ళి ఆడ వాళ్ళ పెద్దల కోసం దువా చేయడం జరుగుతుంది. దానికోసమని ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఈ కంప చెట్లు రోడ్లు ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియరెన్స్ చేయడానికి, మరి చెత్త తీవ్వడానికి, లైట్ల కోసము ఏవేవి అవసరాలు ఉన్నాయో అవన్నీ మన పెద్దలందరూ వచ్చారు మాతో. వాళ్ళతో కలిసి కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. దావోస్ నుంచి మన మినిస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం కూడా నేను ప్రస్తావించాను. మీరు ఇమీడియట్గా మన వార్డు కార్పొరేటర్స్కి ఇన్ఛార్జ్లకు, ముస్లిం ఇన్ఛార్జ్లకు తీసుకొని కమిషనర్ గారి దగ్గర వెళ్ళి దానికి డిస్కస్ చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక వినతి పత్రము మా వాళ్ళ అందరూ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్లు అయితే కానీ, కార్పొరేటర్స్ అయితే కానీ వాళ్ళ అందరం ఇచ్చి ఈ యొక్క వచ్చే 4వ తేదీ వచ్చే ఈ పండగకి ఎటువంటి ఆటంకం లేకుండా మంచి పద్ధతిలో అన్ని క్లీనింగ్నెస్, హైజీనిక్ పెట్టాలని చెప్పి కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. फरवरी 4 तारीख को बड़े रात है, आपको सबको मालूम है. उसके बारे में जो इंतजाम कर दिए भरत साहब जो है ना, इंस्ट्रक्शंस के बाद मैं मंसूर भाई और मैं इम्तियाज़ भाई पूरे कारपोरेटर सब मिलकर एक रिप्रेजेंटेशन कमिश्नर साहब को दी. ऑलरेडी उन्होंने वर्क स्टार्ट कर दी और हम लोग देने के बाद फिर वार फूड में काम स्टार्ट कर दूँ मेरे को बोली. तो सबको पब्लिक की सहूलत के वास्ते जो काम भरत साहब बोली, हम लोग जो है ना उसके वास्ते उनसे मिलके काम चालू करेंगे. జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ జిల్లా నూతన కమిటీ కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల
ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన కార్యవర్గం సమావేశంలో వారు పాల్గొన్నారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా నూతన కార్యవర్గం తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్లతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన కార్యవర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో గత నెల 21వ తేదీ పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించిందని, త్వరలోనే తమ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తుందని తెలియజేశారు. పార్టీ అభివృద్ధిపై చర్చించేందుకే తొలిసారిగా నూతన కార్యవర్గం సమావేశం నిర్వహించినట్లు తెలియజేశారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం పనిచేస్తోందని తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం ముందుకు సాగుతామని వెల్లడించారు. తమ నూతన కార్యవర్గం త్వరలోనే ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని వివరించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేస్తామని తెలియజేశారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని పార్టీ కోసం పనిచేస్తామని వెల్లడించారు. నాకు తెలిసి ఈ జిల్లాల్లో ఎవరైతే ఈ బాడీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీకి అత్యంత విధేయులు. పార్టీ కోసం ప్రాణమిచ్చే వాళ్ళనే ఈ బాడీలో పెట్టడం అనేది చాలా సంతోషం. అందరూ కూడా అనుభవం ఉన్నవాళ్ళు. పార్టీని ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోవాలనేది వాళ్ళకందరికీ బాగా తెలుసు. కాబట్టి ఈ టీం 100% మేము సక్సెస్ఫుల్గా ఈ 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కింద ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరినీ కూడా కలుపుకొని పోయి సమన్వయం చేసుకుంటూ ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా బాధల్లో ఉన్నా, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాకు నారా లోకేష్ అన్న మొన్న ఒకటే దిశానిర్దేశం చేశారు. మొన్న రీసెంట్గా మీటింగ్ వెళ్ళినప్పుడు నేను, జనరల్ సెక్రటరీ అన్నగారు వెళ్ళాము. అక్కడ ఒకటే చెప్పారు, మీకంటూ బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తారని చెప్పి మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది మీ ఇద్దరిపైన అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ టీంతో ఇప్పుడు మేమొకటే కాదు, ఈ టీం అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చే విధంగా మేమంతా కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి అందరి సహకారంతోన ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతోన, లోకేష్ అన్న ఆదేశాలతోన మేమందరం కూడా కష్టపడి పనిచేసి ఈ 2 సంవత్సరాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం రాష్ట్రంలోన స్థితిగతులను తెలుసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అన్న అయితేనేమి, అదేవిధంగా మా మినిస్టర్ టీజీ భరత్ గారు అయితేనేమి దావోస్కి వెళ్ళారు. ఈరోజు రాష్ట్రంలోన పెట్టుబడుల విషయంలోన అనేక శ్రద్ధ వహించి వాళ్ళు వెళ్ళి అనేక కంపెనీలతో మాట్లాడి కోట్లాది లక్షల కోట్ల బడ్జెట్లని ఈరోజు రాష్ట్రానికి పరిశ్రమల్ని తీసుకొని రావడానికి వాళ్ళు ఎంతో పట్టుదలతో ముందుకెళ్ళి చేస్తున్నారు. ఏడాది క్రితం కూడా ఇట్లాగే వెళ్ళి వాళ్ళు ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులను మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఈరోజు మనం చూస్తుంటే దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రం ఏమైనా ఉంది అంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్. దీనికి గర్వకారణం మన మాన్యశ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన మా యువ నాయకుడు, యువ కుశేరం నారా లోకేష్ అన్న, అదేవిధంగా టీజీ భరత్ అన్న, మిగతా మినిస్టర్లు అందరూ కూడా, రామ్మోహన్ నాయుడు అన్న అయితేనేమో అందరూ కూడా ఈరోజు రాష్ట్రం కోసం వాళ్ళు కష్టాలు పడుతూ రాష్ట్రాన్ని దిశగా, మన రాష్ట్రాన్ని దిశ మార్చాలనే ఉద్దేశంతోన ఈరోజు
చూస్ ఏపీ అనే నినాదంతోన స్పీడ్ డెవలప్మెంట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ మరింతగా డెవలప్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి మనం కూడా మన వంతుగా ఆ కష్టానికి మనం కూడా తోడై గ్రౌండ్ లెవెల్లోన పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా మాట్లాడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం, నిన్న మాజీ మినిస్టర్ గుడ్డు మినిస్టర్ ఏమన్నారు అనేది. ఆయన మాట్లాడిన మాట, ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చలిగా ఉంది, అక్కడ మేము పోయి పెట్టుబడులని ఈ చలిలో ఎవరు వెళ్తారు అని. కానీ మళ్ళీ నిన్న మాట్లాడుతున్నారు ఆయన, నేను ఆ మాట అనలేదు, ఆ మాట అన్నానని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని. మీరు మాట్లాడిన మాట ఆల్రెడీ వీడియోలో ఉంది. -డిగ్రీల్లో ఉన్న చలిలో మేము ఎక్కడ వెళ్తామని చెప్పి వీడియోలో ఉంది. అయినా కూడా మీరు అంత దారుణంగా ఎలా మాట్లాడతారని చెప్పి ఈ సందర్భంగా నేను గుడ్డు మినిస్టర్ గారిని చెప్తున్నాను. పెట్టుబడులు ఏమైనాయంటే ఇంకా కోడి గుడ్డు పెట్టలేదు, పొదగలేదు అని వింత వింత సమాధానాలు చెప్పే మీరు మమ్మల్ని విమర్శించేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, 2019 నుంచి 24 వరకు ఆయనకు మంచి అవకాశం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, 151 సీట్లు ఇచ్చారు. అయినా కూడా ఆయన అహంకారంతోన అహంభావంతోన రాష్ట్రాన్ని ఒక సైకోలాగా పాలన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. కాబట్టి ఈరోజు ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. అయినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు దాన్ని గుర్తించకుండా ఇంకా మేమొస్తే ఇంకా మీకు ఏదో మంచి చేస్తామని చెప్పి చెప్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూర్ఖులు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు విజ్ఞానవంతులు, విఘ్నులు, చదువుకున్న వాళ్ళు. ఏం ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందనే తెలుసుకునేంత విజ్ఞానం వాళ్ళకు ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు పంతా మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీ హయాంలోన రాష్ట్రం దాదాపుగా 50 సంవత్సరాల వెనక్కెళ్ళిపోయింది. సైకో పరిపాలన వద్దని చెప్పి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అయినా కూడా మీ కార్యకర్తల్ని మిమ్మల్ని జాకీల పెట్టి ఎత్తుతున్నా కూడా మీరు ప్రెస్ మీట్లో కానీ మిగతా సందర్భాల్లో కానీ ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. నిన్ననే మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, నేను ఇంకా 1.5 సంవత్సరం తర్వాత వస్తాను అని చెప్పి పాదయాత్ర చేస్తానని. ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏం చేశారని పాదయాత్ర చేయడానికి సన్నిద్ధం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఏం చేశారు? అన్ని వర్గాల ప్రజల్ని మీరు మోసం చేశారు. అన్ని వర్గాల ప్రజల స్థితిగతులను మీరు దారుణంగా విఫలం చేశారు. ఈరోజు ఏ వర్గమైనా మీ హయాంలోన సంతోషంగా ఉనిందా? ఎన్ని పెట్టుబడులు తెచ్చామో 2014 నుంచి 19 వరకు వాటన్నిటినీ కూడా మీరు పోగొట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళని దౌర్జన్యం చేసి అన్ని పెట్టుబడులు కూడా మీ హయాంలోన వెనక్కి వెళ్ళిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పి మళ్ళీ కూడా ప్రజలు వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. కానీ మీరు ఇప్పటికీ కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము వస్తే మీ మీద కేసులు పెడతామంటున్నారు. ఏం హక్కుతో మీరు మాట్లాడుతున్నారు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని చీత్కరించినా మీకు బుద్ధి రాలేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వాళ్ళ టీంకి మేము గట్టిగా మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి. ఈరోజు మేము చేస్తున్నటువంటి మా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని చూసి మీరు ఇప్పటికైనా మారండి. ఇంకా ఏదైనా మీరు సలహాలు ఇస్తే మాకు ఇవ్వండి, వాటిని ప్రజల కోసం మేము ఆహ్వానిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి అనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా శాంతంగా ఉన్నారు. రాష్ట్రంలోన ఏ దాడులు లేవు, ప్రశాంతంగా జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎవరు ఏంటి అనేది చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొనండి. మా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ అన్న, పవన్ అన్న వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం కోసం ప్రతి క్షణం వాళ్ళు అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు. మీరు మాకు మద్దతు ఇవ్వాలి. మాకు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రజల కోసమైనా ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి వచ్చే పెట్టుబడులపైన మీరు ఎంత విషం చిమ్మినా, ఎన్ని రకాలుగా మీ పేటీఎం బ్యాచ్తో మాట్లాడించినా అవేమి కూడా పట్టవు. ఖచ్చితంగా ప్రజలు మా వెనుక ఉన్నారు. ఈరోజు మేము
సంక్షేమ పథకంలోన దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు సూపర్ సిక్స్ని అమలు చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వంది. ఈరోజు ఏ ఒక్కరు కూడా దేశంలోన 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు. ఈరోజు ప్రతి అవ్వతాత కూడా పెన్షన్ తీసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అని చెప్పి ప్రజలే నిర్ణయం చేశారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మారవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఒకరికి ఇచ్చారు తల్లి అమ్మ ఒడి అని చెప్పి, కానీ మేము ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చామో తల్లికి వందనం, ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే ఆ తల్లికి అంతమంది బిడ్డలకి మేము తల్లికి వందనం ఇస్తామని చెప్పాము, హామీ ఇచ్చాము, దాన్ని అమలు చేశాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవ్వని హామీలు కూడా ఎన్నో కూడా మేము ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ఆటో కార్మికులకు మేము హామీ ఇవ్వలేదు, కానీ వాళ్ళకి కూడా మేము అమౌంట్ 15,000 రూపాయల అమౌంట్ ఇచ్చిన ఘనత మా ప్రభుత్వం అనేది. కాబట్టి ఇప్పటికైనా మీరు మారండి ప్రజల సంక్షేమం కోసం. ఈరోజు దేశమంతా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని చెప్పి వెళ్తుంటే విఘ్నులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకొని మాకు 164 సీట్లు కట్టబెట్టారు. వీళ్ళైతే మంచి పరిపాలన చేస్తారు, మన రాష్ట్రం నలుదిశలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీ హయాంలోన రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. పిల్లల ఎగ్జామ్లోన మీ రాజధాని ఏది అంటే రాయలేని పరిస్థితిని మీరు కల్పించారు. ఈరోజు అదే అమరావతి పైన, అదే రాజధాని పైన మీరు విషం కక్కుతున్నారు. ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు అమరావతిలోన ఎన్నో కట్టడాలు కడుతున్నాము. అందరూ కూడా శ్రామికులు అక్కడ కష్టపడి 2-3 ఏళ్లలోన కనీసం ఒక 60-70% కంప్లీట్ అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఈరోజు నిర్మాణం జరుగుతుంటే ఆ నిర్మాణం పైన కూడా విషం కక్కే అలవాటు మీకుంది. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా మారండి, ప్రజల కోసం మనం పనిచేద్దాం. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, అయినా కూడా మీరు ప్రజల కోసం నిజంగా పనిచేయాలంటే మాకు మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని ఇలా అభివృద్ధి చేస్తున్నటువంటి మమ్మల్ని, మా చంద్రబాబు నాయుడు గారిని మీరు విషం కక్కేలాగా మీ పేటీఎం బ్యాచ్తోన సోషల్ మీడియాలో అనేక ఫంతాలుగా మీరు క్రియేట్ చేసి పంపిస్తున్నారు. బట్ విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు ఏది మంచి ఏది చెడు అనేది. కాబట్టి ఇప్పటికైనా మారండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులోన ఈ టీంతో మేము ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తాం. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మేము ముందడుగు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్సీసీలో చేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఎన్సీసీ అధికారి అరుణ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎన్సీసీ విద్యార్థులకు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎన్సీసీ కర్నూలు గ్రూప్ విద్యార్థులకు సర్టిఫికెట్కు సంబంధించి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 6 పాఠశాలలకు చెందిన వారు 300 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి అరుణ్ మాట్లాడుతూ తాము నిర్వహించిన సర్టిఫికెట్ పరీక్షలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్సీసీలో చేర్పించేందుకు ముందుకు రావాలని తెలిపారు. విద్యార్థులు ఎన్సీసీలో చేరడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని చెప్పారు. ముఖ్యంగా ఎన్సీసీలో చేరి సర్టిఫికెట్లు పొందడం వల్ల వారికి విద్యాసంస్థల్లో ఉద్యోగాలు ప్రాధాన్యత లభిస్తుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. नमस्कार। आज 22 जनवरी को वन आंध्रा मेडिकल कंपनी, मैं ऑफिसर कमांडिंग कैप्टन मोमनी अरुण, मेरे साथ ANOs रिस्पेक्टिव इंस्टीट्यूशंस के खड़े हैं। आज हम सर्टिफिकेट ए एग्जामिनेशन का प्रैक्टिकल टेस्ट ले रहे हैं सेंट जोसेफ्स कॉलेज के ग्राउंड में। टोटल 6 स्कूल्स का आज प्रैक्टिकल टेस्ट हो रहा है यहाँ पे। सारे बच्चे यहाँ पे पूरे जोश से प्रैक्टिकल दे रहे हैं। टोटल 4 टेबल्स हैं, एक ड्रिल टेस्ट का है, एक FCBC का है, एक मैप रीडिंग का है और एक WT का है। सारे टेबल्स पे हमारे जितने भी स्टाफ हैं सब डिप्लॉयड हैं और वहाँ पे रिस्पेक्टिवली हर स्टूडेंट का हम एग्ज़ाम ले रहे हैं। सारे स्टूडेंट्स बहुत अच्छे से प्रिपेयर्ड हैं और बहुत अच्छा परफॉर्म कर रहे हैं। एंड इस इंटरव्यू के थ्रू मैं जितने भी पेरेंट्स हैं वहाँ पे उनको भी ये बोलना चाहूँगा कि जहाँ पे भी रिस्पेक्टिव स्कूल्स में आपके स्टूडेंट्स पढ़ रहे हैं, प्लीज़ उनको प्रमोट कीजिए कि वो एनसीसी में जाए, मोटिवेट कीजिए एनसीसी ऑप्ट करने के लिए उन्हें। और एनसीसी उन्हें ना ही उनके एकेडमिक्स में ही हेल्प करेगा, उसके साथ साथ उन्हें एक बेटर सिटीज़न बनाने में भी हेल्प करेगा। और जितने भी हमारे ANO CTOs
और हमारे वन आंध्रा मेडिकल कंपनी के PI स्टाफ, ये सारे के सारे को मैं थैंक यू कहना चाहता हूँ आज के सक्सेसफुल कंडक्ट ऑफ प्रैक्टिकल एग्जामिनेशन। కర్నూలు గ్రూప్ వన్ మెడికల్ ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీలో ఈరోజు ఏ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ జరిగింది. ఆ యొక్క ఏ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్లో 6 స్కూళ్ళ క్యాడెట్లు పాల్గొని దాదాపుగా 300 మంది క్యాడెట్స్ పాల్గొని ఈ యొక్క పరీక్షల్లో ప్రాక్టికల్ ఎగ్జామ్లో పాల్గొన్నారు. వారికి అనంతరం 25వ తారీఖున రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క పరీక్షల ద్వారా వారికి ఏ సర్టిఫికేట్ వస్తుంది, ఆ ఏ సర్టిఫికేట్ ద్వారా వారికి రాబో రోజుల్లో మెడికల్, IIIT, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మిలిటరీలో, పోలీసు శాఖల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్నూలు పట్టణంలోని ప్రజలు కూడా తమ పాఠశాలల్లో యొక్క విద్యార్థులను చేర్పించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా NCC ద్వారా క్రమశిక్షణ, శరీర దాడుత్వము, ధైర్య లక్షణాలు ఇవన్నీ అలవడతాయి. కాబట్టి కర్నూలు పట్టణంలోని పాఠశాలలందరూ కూడా ఈ యొక్క NCC పాల్గొన్నారు. అదేవిధంగా ANOs అందరూ కూడా మరి ప్రతాప్, రఘు వీరందరూ కలిసి మరి ఈ యొక్క వన్ ఆంధ్ర మెడికల్ ఈ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్ లో పాల్గొనడం జరిగింది. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.